తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్ లో సిట్ సమావేశం కొనసాగుతుంది. ఈస్ట్ పిఎస్ లో నమోదైన కేసుపై ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేశారని సిట్ చీఫ్ త్రిపాఠి తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు. ఏఆర్ డైరీపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ ప్రారంభిస్తామన్నారు. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామంటున్నారు. అన్ని సబ్జెక్టులపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అన్నారు. కేసును స్టడీ చేసి అవసరమైతే డిఫరెంట్ ప్లేసెస్ కు వెళ్తామన్నారు. Our initial meetings, and after that we are preparing our action plan. Accordingly we are going ahead. Sir, how many days is the investigation going? Just we have started the investigation. It will take time. We will let you know. Sir, are the teams are divided or going for one team that all places? That is our internal process. As and when it will be needed, we will be forming a team. We will sending the team. Sir, any preliminary report, sir? Is there any? We will take our call. Thank you. Thank you. Notice Sir, notice level initial stage ఏదైనా ఉంటే నేను చెప్తాము. That will be happen. We'll let you know. తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్ లో సిట్ సమావేశం కొనసాగుతుంది. ఈస్ట్ పిఎస్ లో నమోదైన కేసుపై ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేశారని సిట్ చీఫ్ త్రిపాఠి తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్ లో సిట్ సమావేశం జరుగుతున్నట్టు తెలిసింది. అదేవిధంగా ఏఆర్ డైరీపై వచ్చిన కంప్లైంట్ ఆధారంగా విచారణ చేపడతామని కూడా సిట్ వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కిరణ్మయి, శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో అనిమల్ ఫ్యాట్స్ కలిసినటువంటి నెయ్యి రావడం పైన ఇప్పటికే కూడా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో టీటీడీ కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఈ కంప్లైంట్ ని ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సిట్ దర్యాప్తును చేస్తూ, ఎందుకంటే లడ్డు ప్రసాదాల్లో పరమ పవిత్రంగా భక్తులు భావించేటటువంటి ప్రసాదాల్లో ఈ రకంగా అంటే అనిమల్ ఫ్యాట్స్ కలిసినటువంటి నెయ్యితో తయారైన నెయ్యి రావడం పైన ఫిర్యాదు వచ్చింది కాబట్టి ప్రభుత్వం కూడా సమగ్ర దర్యాప్తు చేయాలంటూ కూడా సిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్ కు సంబంధించిన చీఫ్ త్రిపాఠి ఇవాళ అంటే నిన్ననే తిరుమలకి వెళ్లారు. ఆయన తిరుమలలో కూడా ఆలయంతో పాటు నైవేద్య ప్రసాదాలు తయారు చేసేటటువంటి పోర్టు కావచ్చు, లేదంటే వంటశాల అవన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది. అయితే ఇవాళ రెండో రోజు ఉదయం నుంచి కూడా అసలు ఎట్లా ఈ దర్యాప్తు చేయాలి ఏంటి, ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి జరిగితే ఆ సిట్ దర్యాప్తు అనేది వేరే రకంగా ఉంటుంది. కానీ ఆధ్యాత్మికమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత పెద్ద ఎత్తున ఇది జరిగింది కాబట్టి, ఇది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా జరిగింది కాబట్టి దీనిపైన సమగ్రమైన విచారణ జరపాలి, వాస్తవాలన్నింటినీ కూడా బయటలోకి తీసుకురావాలి, ఎవరికి అనుమానాలు అపోహలు లేకుండా దర్యాప్తు చేయాలని ఒక ఆదేశాలతోనే ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. అయితే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి, ఒకటి రెండు కాదు, చాలా అంశాలు, చాలా డివైడెడ్ గా టీమ్స్ డివైడ్ అయ్యి దాని తర్వాత విచారణ కొనసాగిస్తారు. ప్రస్తుతానికి 8 మంది అంటే సిట్ చీఫ్ తో పాటు 8 మంది ఇందులో సభ్యులు ఉన్నారు. ఈ 8 మంది కూడా ఒక ముగ్గురు డిఫరెంట్ సంబంధించినటువంటి టీమ్స్ గా డివైడ్ అయ్యి దాని తర్వాత దర్యాప్తు కొనసాగిస్తారు. ఆ దర్యాప్తులో మార్కెటింగ్ శాఖకు సంబంధించినటువంటి అంటే ఈ కొనుగోలు నెయ్యి ఈ నాసిరకం నెయ్యిని ఎలా కొనుగోలు చేశారు, లేదంటే ఆ సమయంలో ఈ టెండర్ల ప్రక్రియ ఏ విధంగా కొనసాగింది, బోర్డులో చర్చించుకున్నానే బోర్డు సభ్యులు చైర్మన్ తీసుకోకుండానే ఆమోదం చేశారా, ఇట్లా రకరకాల అంశాలపైన దర్యాప్తు అనేది కొనసాగుతుంది. మరోవైపు ఏఆర్ కంపెనీ ఏదైతే ఈ నాసిరకం నెయ్యిని పంపించిందో మరి ఆ నాసిరకం సంబంధించిన కంపెనీకి సంబంధించి వ్యవహారాలు ఏంటి, ఆ కంపెనీ స్టాండర్డ్స్ ఏంటి, అక్కడ కూడా కంపెనీకి సంబంధించి వ్యవహారాలు చూడడానికి అక్కడికి వెళ్లి ఆ సిట్టు బృందం కూడా ఒక 2 సభ్యులతో బృందం అక్కడికి వెళ్లి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతారు. మొత్తం మీద అన్ని కోణాల్లో భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఆలయం లోపల కూడా మరో బృందం ఇప్పటికే నిన్న విచారణ జరిపింది కాబట్టి మరోసారి తిరుమలకి
ఆలయంలోకి వెళ్లి శ్రీవారి ఆలయంలో వంటశాలలో పనిచేసేటటువంటి కార్మికులు సిబ్బంది వాళ్ళతో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, వాళ్ళతో కూడా విచారం జరిపి, ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు కూడా ఆలయంలో పనిచేస్తారు కాబట్టి ఈ నాసిరకం నెయ్యి వస్తున్నా మీరు ఎందుకు గుర్తించలేకపోయారంటూ కూడా వాళ్ళు కూడా ప్రశ్నించే అవకాశం అయితే మొత్తం మీద అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి 2-3 రోజుల్లోనే ప్రాథమికంగా నివేదికని ప్రభుత్వానికి ఇస్తారు. దాని తర్వాత ప్రభుత్వ ఆదేశాలతో తర్వాత పూర్తి స్థాయిలో దర్యాప్తు అనేది కొనసాగుతుంది. కిరణ్మయి. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.